ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన యొక్క గుణగణములను గూర్చి కొంత ధ్యానము చేద్దాం. ఆయన అక్షయుడుగా ఉన్నాడు, అనగా మరణము లేనివాడు, క్షయము కానివాడు, నిత్యము ఉన్నవాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆయన మార్పు లేని దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు మార్పు లేని క్రీస్తు ప్రభువే. యేసు క్రీస్తు ప్రభు అక్షయుడుగా, లయము కానివాడుగా, నిత్యత్వములో యుగాయుగములు స్తుతింపబడుతూ ఉన్నాడు. ఆయన మరణము లేనివాడు, అమరుడు, నిత్యుడు. ఆయన గుణగణాలు మార్పు లేనివి. అన్ని సమయాలలో, యుగాలలో మార్పు లేనివాడు. ఆయన వాగ్దానాలు మార్పు లేనివి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన సాటి లేనివాడుగా ఉన్నాడు. అయితే నరుడు దేవుని మాట విననివాడుగా ఉన్నాడు. ఆదాము మొదలుకొని నేటి వరకు సర్వ మానవాళి దేవుని మాటకు విధేయత చూపక అవిధేయులు అయ్యారు. దేవుని మార్గము నుండి తొలగిపోయారు. ఎవరి ఇష్టానుసారము వారు జీవిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, మన మార్గము చెరిపివేసుకొని ఉన్నాం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమునకు లోకానికి దగ్గరయ్యాం. చివరికి పాపము వలన వచ్చు జీతం మరణం, అనగా అగ్నిగుండమునకు సరిగ్గా సరిపోయి ఉన్నాం. ఇటువంటి మానవాళి నిమిత్తము దేవాది దేవుడు సృష్టికర్త అయిన ప్రభు తన ప్రాణమును పెట్టి సమస్త మానవాళినందరినీ నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించి రక్షణ దయచేయుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన శిలువ మరణమును పొందెను. మార్పు లేని క్రీస్తు ప్రభు ప్రతి మానవుని కొరకు శిలువ మరణము అనుభవించాడు. ఆయన అక్షయుడు అంటే మరణము లేనివాడు, కానీ మన కొరకు ఆయన మరణించాడు. మన శిక్షను, మనకు రావలసిన తీర్పును యేసు ప్రభువు వారు పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళాడు. మరలా వస్తానని క్రైస్తవ నిరీక్షణ దయచేశాడు. కేవలం మనము ఆయనను నమ్ముట వలన మనకు రెండవ మరణం లేకుండా చేసి యుగాయుగములు అక్షయుడకు క్రీస్తు ప్రభువును ఆరాధించుటకు కృప చూపాడు. నిజముగా మనం ఎంత ధన్యులము! అట్టి అక్షయుడైన క్రీస్తును మనసారా ఆరాధించుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.